త్వరలో అలాగే సిపిఎం నుంచి రైతు సంఘ నాయకులు సాగర్ గారు కూడా డిబేట్ లో మనకు జాయిన్ అవుతారు. శ్రీనివాస్ గారికి లింగం యాదవ్ గారికి ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే అండి. ముందుగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రాజకీయ నాయకులు అంటున్నాను, ఇక్కడ పార్టీల పేరు ఎత్తట్లేదు నేను, మీరు ప్రతినిధులు అయినప్పటికీ కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవీ స్వీకారం చేసేటప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మేము ప్రజల కోసం మాత్రమే మేము పాటు పడతాం అనేటువంటి ఓత్ తీసుకుంటారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తెలంగాణ పౌర సమాజానికి యువతకి రావాల్సినటువంటి ఉద్యోగాలకు సంబంధించి అంటే ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ పరంగా కాదు, కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తాం, ఇక్కడ అభివృద్ధి చెందుతుంది, అట్ ద సేమ్ టైం ఇక్కడ మీ యువతకు ఉపాధి వస్తుంది అంటూ ఇండస్ట్రియలిస్టులు కొంతమంది వచ్చి ఇక్కడ పెడుతూ ఉంటే దాన్ని స్వాగతించాలా, లేదు వాళ్ళ మీద వస్తున్నటువంటి ఆరోపణలకి ఇది మీ తప్పు అంటే మీ తప్పు అని చెప్పి బురద చల్లుకోవడం ఎంతవరకు సమంజసం? ముందుగా లింగం యాదవ్ గారు. ముందుగా గుడ్ ఈవినింగ్ అండి మీకు, కోపానిస్టులు పెద్దలందరికీ. ముందుగా ఇవాళ భారత రాజ్యాంగ అవతర దినోత్సవ శుభాకాంక్షలు. ఆనాడు స్వాతంత్రోద్యమంలో త్యాగదనుల స్ఫూర్తితోటి భారతదేశాన్ని ప్రపంచంలోనే సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అందరికీ న్యాయం జరగాలనే సదుద్దేశంతో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా భారత రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ మనం చూస్తున్నాం ఈ దేశంలో భారత రాజ్యాంగానికి ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారు అనేది ఇవాళ దేశవ్యాప్తంగా ఇవాళ గత 10 ఏళ్లుగా ప్రత్యేకించి నరేంద్ర మోడీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రాజ్యాంగాన్నే మార్చాలని, ప్రియాంబుల్నే మార్చాలని ఇవాళ ఈ దేశంలో ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మరొకసారి నరేంద్ర మోడీ గారికి మీ టీవీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, భారత రాజ్యాంగ ఆశయాలను, లక్ష్యాలను నెరవేర్చండి. మీ అవసరాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం ఈ దేశానికే ఇవాళ అందరికీ, ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలందరికీ కూడా సమానమైనటువంటి హక్కులు, న్యాయం జరగాలనేది ఇవాళ సదుద్దేశంతో ఆనాడు రాజ్యాంగం రూపొందించుకోవడం జరిగింది. ఇక ప్రత్యేకించి ఇక మీరన్నట్టు ఇవాళ డిబేట్ విషయానికి వస్తే ఇక్కడ మిమ్మల్ని ఇంకో ప్రశ్న అడుగుతా. ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది తెలంగాణ పౌర సమాజం కోసమా, లేదంటే మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కంపెనీ అదేమన్నా, ఆర్ఎల్స్ అదాని అనేటువంటి వ్యాపారవేత్త ఇచ్చినటువంటి 100 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారి జేబులోకి వెళ్తున్నాయా, లేదో తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ అంటే ప్రభుత్వం ప్రజలది దీంట్లోకి వెళ్తున్నాయా? ఇది ఎందుకంటే ఇవి మీ జేబులోకి వెళ్తున్నాయి అన్నటువంటి ఆరోపణ వచ్చింది కాబట్టి నిజమా కాదా అన్నది మీరు చెప్పాలి. అలా ముందుగా అంటే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడే దానికి మనం చర్చ పెట్టుకోవడం అనేది కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఇతను నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఏదైతే ఆదాని ఇవాళ దేశవ్యాప్తంగా 10 ఏళ్లుగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ సంపద అంతా కూడా ఇవాళ ఒకరిద్దరు క్రోనీ క్యాపిటలిస్టులకు దోచిపెడుతున్నారు అనేది ఇవాళ జగమెరిగిన సత్యం. ప్రత్యేకించి నరేంద్ర మోడీకి దగ్గర వ్యక్తులైనటువంటి అంబానీ ఆదానికి ఇవ్వడం అనేది ఇవాళ దేశంలో ఇవాళ ఎయిర్పోర్ట్ల నుంచి, సహజ వనరుల నుంచి ఎక్కడ చూసినా కూడా ఇవాళ దేశ సంపద అంతా కూడా వాళ్ళకి దూచిపెడుతున్నారు. అయితే ప్రత్యేకించి ఇవాళ తెలంగాణకు వస్తే ఇవాళ జరిగింది ఏందండి, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి ఇవాళ పెట్టుబడులు కూడా తెలంగాణకు వస్తే తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్న ఒక సదుద్దేశంతో ఇవాళ ఇక్కడ తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆదాని గారు కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడతామన్నారు. ఇవాళ ఈ మీరన్నట్టు ఏదైతే స్కిల్ యూనివర్సిటీ ఇవాళ ఈ ప్రభుత్వం మన యువత కూడా పోటీ ప్రపంచంతో పోటీ పడాలనే కాన్సెప్ట్ తోటి ఒక స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇవాళ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు, బిలియనీర్లు అందరూ కూడా ఇవాళ విరాళం ఇస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి మేము విరాళం ఇస్తాను అన్నమాట వాస్తవమే, మేము ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఇవాళ మేము ఎవరైనా కూడా ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ అయినా కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా లెజిటిమైజ్ గా ఎవరు బిజినెస్ చేసినా కూడా తప్పు కాదు, అకార్డింగ్ టు రూల్స్ అండ్ లా ప్రకారం ఎవరైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారే చాలా స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ ప్రాబ్లం వల్ల గత 10 ఏళ్లు తెలంగాణని పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ
ఇవాళ వాళ్ళు చెప్పే మాటలు ఎట్లున్నాయంటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆదాని తెలంగాణకు వచ్చినట్టు. మీకు ఒక్కసారి చూపిస్తా. వాళ్ళు బీఆర్ఎస్ 10 ఏళ్లలో ఇవాళ ఆదాని కంపెనీలు ఎన్ని వచ్చినాయి అనేది మీకు ఒకసారి లేకపోతే నేనేమంటున్నంటే మీరు 10 ఏళ్లలో తీసుకొచ్చినటువంటి కంపెనీలు మీ హయాంలో వచ్చినాయి. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలల్లో ఇవాళ కొన్ని కంపెనీలు ఆదాని ఇక్కడ పెట్టుబడులు పెడతామన్నాడు. అయినా కూడా మేము ఎక్కడ కూడా పవర్ ను మిస్యూజ్ చేయడమో మేమేమో తెలంగాణ సొమ్మునో భూముల్లో దారాదత్తం చేసో ఇవాళ ఆదానికి ఇవ్వట్లేదండి. సరే, ఆ కంపెనీ లిస్ట్ లో తర్వాత వెళ్దాం. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు అదాని అనేటువంటి ఒక వ్యాపారవేత్త తెలంగాణలో మీరు పెట్టింది స్కిల్ యూనివర్సిటీ, అంటే ఇక్కడ నిపుణత పెంచాలి, నైపుణ్యాన్ని పెంచాలి తెలంగాణ యువత. ఆ నైపుణ్యం పెరిగితే వాళ్ళ యువత కూడా ప్రపంచంలో ఉన్నటువంటి యువతతోటి పోటీ పడాలంటే ఇవాళ స్కిల్స్ రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు తెలుసు చాలా మంది గ్రాడ్యుయేట్స్ కు స్కిల్స్ లేకపోవడం వల్ల పోటీ ప్రపంచంతో వాళ్ళు కాంపిటేట్ కాలేకపోతున్నారు. దానికోసం ఇవాళ స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎస్, అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇవాళ చాలా కంపెనీల నుంచి ఇవాళ అమౌంట్ డబ్బులు ఇవ్వడానికి ఇవాళ ముందుకు వచ్చారు. అందులో భాగంగా ఇవాళ ఆదాని గారు కూడా వచ్చారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇవాళ దేశ సంపద అంతా కూడా నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఇవాళ దేశ సంపద అంతా కూడా ఇవాళ ఆదానికి ఏ విధంగా దోషిపెడుతుందని ఇవాళ మనందరూ తెలుసు. ఇవాళ మొన్ననే యుఎస్ కోర్ట్స్ కూడా ఏ విధంగా వాళ్లకు సమాన్లు ఇష్యూ చేసింది ఆదానికి. అంటే నేను ఏమంటున్నంటే ఇవాళ ప్రత్యేకించి బీఆర్ఎస్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, అయ్యా నీ హయాంలే కదా జరిగింది. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా ఆదానికి అప్పనంగా దోషిపెట్టలేదే, మేము ఎక్కడ కూడా రాసియలేదే, మేము ఎక్కడ ఫేవరబుల్ గా చేయలేదే. లేదు, అప్పుడు మీరు అడగాల్సింది ఇప్పుడు 100 కోట్ల రూపాయలు విరాళం మాకు ఇవ్వద్దు అని లేఖ రాశానని నేను ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయనకి రైట్ లేదని నేను అంటాను. ఎందుకు అని అంటే చెప్తా, ఇది ఆయన ఇచ్చేది రేవంత్ రెడ్డి గారికి అయ్యా మీరేదో ఖర్చు పెట్టుకోండి జేబు ఖర్చులకు ఇస్తున్నారని ఇవ్వట్లేదు. కాంగ్రెస్ పార్టీకి విరాళం అంతకంటే ఇవ్వట్లేదు. ప్రభుత్వానికి మీకు బల్లలు ఇవన్నీ కొనుక్కోండి అని ప్రభుత్వానికి విరాళం ఇవ్వట్లేదు. ఒక యూనివర్సిటీకి స్కిల్ కోసమైనా ఇస్తున్నాడు. అక్కడ ఉన్నది ముఖ్యమంత్రి పాత్రలో ఎవరైనా కావచ్చు, అది రేవంత్ రెడ్డి గారా లేదంటే కేటీఆర్ గారా కేసీఆర్ గారా ఎవరైనా సరే ఒక ఇండస్ట్రీలు ఇస్తున్నాడు అంటే ఎస్ ఇక్కడ స్కిల్ కోసం. సభ్యులు అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నారు. అలాగే పావని గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు జూమ్ లైన్ లో. అట్ ద సేమ్ టైం సాగర్